మానవుడిగా జన్మించి తన నడవడికతో దేవుడిగా కీర్తింపబడుతున్నాడు. కోట్లాది హిందువుల ఆరాధ్య దైవంగా పూజించబడుతున్నాడు. రామయ్య జన్మించిన ప్రాంతంలోనే రామాలయం కూల్చివేతకు గురైతే కొన్ని వందల ఏళ్లుగా రాముడు నడయాడిన నేలలో రామాలయ నిర్మాణం కోసం పోరాటం చేసి చివరకు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకున్నాం. అలాంటి ఈ సందర్భంలో అయోధ్య ప్రజల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. జనవరి 22న అయోధ్యలో రాముడు జన్మించిన ప్రదేశంలోనే కుంభాభిషేకం జరగబోతుంది. ఆ రోజు మరో ముఖ్యమైన సంఘటన జరగబోతుంది. అయోధ్య చుట్టుపక్కల 15 గ్రామాల్లో నివసిస్తున్న 1,50,000 మంది సూర్యవంశ క్షత్రియులు 500 ఏళ్ల తర్వాత తొలిసారిగా చెప్పులు తలపాగా ధరించనున్నారు. ఇస్లామియా రాజు హయాంలో రామజన్మభూమి ఆలయాన్ని కూల్చివేసినప్పుడు దానిని కాపాడేందుకు సాహసోపేతంగా పోరాడిన ఈ సూర్యక్షుల క్షత్రియుల వంశ సైనికులు తమ శౌర్యంతో పాటు ఆలయాన్ని కూల్చివేయడం పట్ల చాలా బాధపడ్డారు. మళ్ళీ అదే స్థానంలో రామ మందిరం నిర్మించే వరకు తలపాగాలు, చెప్పులు, గొడుగులు ధరించబోమని సూర్యవంశ క్షత్రియులంతా ప్రతిజ్ఞ చేశారు. తమ పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి గత 5 శతాబ్దాలుగా ఈ సూర్యవంశ క్షత్రియులు వివాహ సందర్భాలలో కూడా చెప్పులు, తలపాగా, గొడుగు ధరించకుండా జీవించారు. ఇప్పుడు అన్ని గ్రామాల్లో సూర్యవంశ క్షత్రియులు 22న ధరించేందుకు కొత్తగా తలపాగా తయారు చేసి గ్రామాల వారీగా పంపిణీ చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.